హాయ్ హలో ప్రైజ్ లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. మనం కాపరి యొక్క లాభాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు రెండో లాభాన్ని తెలుసుకుందాం. 23వ కీర్తన 2వ చరణాన్ని చదువుతున్నాను, వినండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. విన్నారా ప్రియ దైవజనమ? ఆ కాపరి, ఆ పరమ కాపరి తన మందని, తన గొర్రెల మందని ఎక్కడ పరుండ చేస్తాడంట? పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తాడంట. నిన్నేం మాట్లాడాడు నిన్న ఉదయం దేవుడు? ఆయన మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలుగదు, కొదువ ఉండనివ్వడు. ఈరోజు అంటున్నాడు, ఆయన మన కాపరిగా ఉంటే, మనము ఆయన గొర్రెలుగా మందగా మనం ఉంటే మనల్ని దేవుడు ఎక్కడ పరుండ చేస్తాడంట? మన ప్లేస్ ఎక్కడ? పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తాడు. అర్థమైందా? నీ జీవితంలో యెహోవా నీకు కాపరి అయితే నువ్వు పచ్చిక గల చోట్లలో ఉంటావు. నీ జీవితం పచ్చగుంటుంది, నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, ఎండిపోదు. ఎండిపోనివ్వడు ఆ కాపరి. ఎండిపోయేటువంటి స్థలాల్లో ఉండనివ్వడు, ఎండిన చోట్ల ఉండనివ్వడు, ఎండిన జీవితంలో ఉండనివ్వడు ఆయన. అర్థమైందా? మంచి కాపరండి తన మందకి పచ్చదనాన్ని ఇవ్వాలని, తన మందని ఆనందింప చేయాలని, తన మందని దీవించాలని, తన మందని ఆశీర్వదించాలని ఆ కాపరి యొక్క అభిలాష, ఆ కాపరి యొక్క ఆకాంక్ష. చాలా జాగ్రత్తగా వినండి. రోజు ఈ ఉదయం ప్రభునితో మాట్లాడుతున్నాడు. యెహోవా మన కాపరి కదా, ఇది ఒప్పుకుంటున్నారు కదా. అయితే మనల్ని దేవుడు పచ్చిక కలిగిన చోట్లలో పరుండ చేస్తాడంట. ఆమేన్ అంటున్నారా? ఈ కార్యం నీ జీవితంలో జరగబోతుంది. నీ ఎండిన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఎండిన నీ బ్రతుకుని దేవుడు మార్చి, నీ జీవితాన్ని, మూడైన జీవితాన్ని మార్చి ఒక పచ్చదనంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక సంతోషాల పంట నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. అర్థమైందా? ఒక పచ్చదనాన్ని, ఒక నూతనత్వాన్ని, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. మన పితరుల గురించి మనకు తెలుసు. రూతమ్మ జీవితం మనందరికీ తెలుసండి. ఆమె జీవితం, ఎండిపోయిన జీవితాన్ని ఆ కాపరి ఏం చేశాడు? పచ్చగా చేశాడు. అవునా? నీ జీవితాన్ని కూడా దేవుడు అలానే చేస్తాడు. ఒకవేళ ఎండిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎండిన స్థితిలో ఉన్నావేమో, నీ ఆత్మీయ అనుభవాలు, నీ భౌతిక అనుభవాలు ఎండిపోయి ఉన్నాయేమో, ఏం చేస్తాడు ఇప్పుడు నీ దేవుడు? దానిని పచ్చగా మారుస్తాడు. నువ్వు ఆ కాపరికి అప్పగించుకుంటే నీ జీవితాన్ని పచ్చిక బయల్లో పరుండ చేస్తాడు. నీ జీవితం అంతా పచ్చగా ఉంటుంది. ఇక ఎండిన అనుభవాలు ఉండవు, ఎండిన స్థితి ఉండదు, ఎండిన ఒక కార్యాలు నీ జీవితంలో జరగవు, ఇక ఉండవిక. పచ్చని కార్యాలు, పచ్చని కార్యాలు, పచ్చని స్థలాల్లో దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నిన్ను దేవుడు ఉంచునుగాక. ఆమేన్ అన్నారా? అయితే ఆ కాపరి ఇంకొకటి చేస్తాడు. ఏం చేస్తాడో చెప్పనా? చూడండి, పరమగీతంలో షులమితి అంటది 1వ అధ్యాయము 7వ వచనములో, నా ప్రాణప్రియుడా, నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుకొని పోదువో నాతో చెప్పుము అంటుంది ఆవిడ. అంటే దేవుడు మందని, ఆయన గొర్రెల మందని ఎక్కడ మేపుతాడు? పచ్చిక గల చోట్ల అని మనం తెలుసుకున్నాం. ఎండిపోయిన చోట్ల ఉంచడు, పచ్చని చోట్ల దేవుడు మనల్ని ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడని మనకు తెలుసు. ఆమె ఇంకో మాట అంటుందయ్యా, నీ మందని నీవు ఈ ఎండకి ఎక్కడికి, నీడకి తోడుకొని పోతావు? ఎండలో నుంచి నీ మందని ఎక్కడికి తీసుకెళ్తావు? నీడలోకి అంటుంది. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క మంద అంటే యేసు ప్రభు యొక్క గొర్రెలు, కాపరి యొక్క గొర్రెలు. దేవుడంట, ఆ కాపరంట మనల్ని ఎండలో ఉండనిచ్చే దేవుడు కాదంట, నీడలోకి తోలుకొని వెళ్తాడంట. నీడలోకి తోలుకొని వెళ్తాడంట. మనల్ని ఎండల్లో వదిలేసే దేవుడు కాదంటండి. మనల్ని ఎండల్లో వదిలేసే దేవుడు కాదంట. షులమతి మాటల్లో క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూడండి, చక్కని మాట. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుకొని పోదుము నాకు చెప్పు. ఎండలో ఆ మందని ఎక్కడికి తీసుకుని వెళ్తావు? ఆ నీడ ఎక్కడ? ఆ కాపరికి నువ్వు అప్పగించుకుంటే నిన్ను ఎండలో వదిలేసే దేవుడు కాదు, శ్రమలో వదిలేసే దేవుడు కాదు, నిందల్లో వదిలేసే దేవుడు కాదు, అవమానంలో వదిలేసే దేవుడు కాదు, రోగంలో వదిలేసే దేవుడు కాదు, అప్పుల్లో వదిలేసే దేవుడు కాదంటే నిన్ను ఎండల్లో వదిలేసేవాడు కాదు. నిన్ను నీడలోకి తీసుకెళ్తాడు, నీడలోకి నిన్ను నడిపిస్తాడు. అర్థమైందా?
యెహోవా నీకు కాపరిగా ఉంటే నీ స్థానాన్ని ఎండిన స్థానంలో నుంచి పచ్చని స్థానంలోకి తీసుకొస్తాడు. అంతేకాదు, ఎండలలో ఉన్న నిన్ను నీడలోనికి తీసుకెళ్తాడు, ఆశీర్వాదపు అనుభవాల్లోకి తీసుకెళ్తాడు, సంతోషాల అరువిలలోకి తీసుకెళ్తాడు. నిన్న ఎండలో ఉండనివ్వడు. కాబట్టి ఈ ఉదయం అర్థమవుతుందా? నీవు ఆయన కాపరిగా ఉండాలని కోరుకో. నీ స్థానం మారిద్ది. ఏ స్థానం? ఎండిన స్థానం నుండి పచ్చని స్థానంలోకి, ఎండ స్థానం నుండి నీడ స్థానంలోనికి. అర్థమైందా? తన గొర్రెల స్థానాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఆ గొర్రెవి నువ్వు, నేనే కదా. మన స్థానాన్ని దేవుడు మార్చబోతున్నాడు. మనల్ని పచ్చిక బయలు పరుని చేస్తాడు. చక్కగా ఎండ తలగని చోట మంచి నీడలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? అయితే ఆమె నన్ను నీ మనసులో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయం అయా నాయన కాపరి వలన కలిగే లాభాలేంటో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు, స్తుతులు, ఘనత, మహిమ చెల్లిస్తున్నాము స్వామి. అయా నా తండ్రి, మంచి దేవుడు నాయన, శక్తివంతుడు, అద్భుతమైన దేవుడు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి, ఇదిగో నీవు మాకు కాపరిగా ఉంటే, అయా మేము నీకు మందగా ఉంటే, గొర్రెలుగా ఉంటే మమ్మల్ని ఎండిపోయిన స్థలంలో ఉంచనని, పచ్చిక కలిగిన చోట్ల పరుండ చేస్తానని, అంతేకాదయ్యా నీ మందకి నీ గొర్రెలకి ఎండను తగలనివ్వనని, నీడలోనికి నేను నడిపిస్తానని మీరు మాట్లాడారు. ఆ కార్యాలు ఇదిగో నీ గొర్రెలు నాయన, నీ గొర్రెల పట్ల కార్యాలు చేయమని, నీ మంద పట్ల కార్యాలు చేయమని, అద్భుతమైన కార్యాలు చేసి అయ్యా నీ మందను మీరు ప్రభా పోషించి, అయా నీ మందను పచ్చిక బయలు పరుండ చేసి, నీ మందను అయా నాయన నీడలో నాయన అయా తోలుకొని వెళ్ళి నీ కార్యాలు నీ మంద చూచినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ దినచర్య అంతా, ఈ రోజంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవజనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.